హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్ములు కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పావ్ బాజీ. దానికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు పూల్ గోబీ, 1 కప్పు ఆలుగడ్డ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 టమాటో, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకో కప్పు బఠానీ వేసేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అన్నిటినీ కలిపి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసుకొని 4 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బాండ్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. దాని తర్వాత ఒక చిన్న ముక్క బటర్ వేయాలి. దాని తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసేసుకొని కొద్దిగా మెంతి కూర కూడా వేసుకోవాలి. మళ్ళీ మనం ఉడికించుకున్నప్పుడు కాకుండా మళ్ళీ ఇంకోసారి కొద్దిగా చిటికెడు పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు పావ్ బాజీ మసాలా కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం అప్పుడు స్మాష్ చేసుకొని పక్కన పెట్టిన స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నదంతా కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో మొత్తం వేసేసి బాజీ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ని కూడా ఇంకా కొంచెం అందులో మిగిలిపోయిన దాంట్లో వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అంతా పోసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇట్లా గట్టి ఉంచుకోవచ్చు, లేదు మాకు కొంచెం వాటర్ వేసుకోవాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇలా అన్ని వాటర్ మొత్తం వేసేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దాని తర్వాత బాజీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ బటర్ వేసి కొద్దిగా 2 సైడ్స్ బ్రెడ్ని రోస్ట్ చేయాలి. బ్రెడ్లో కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకోవాలి, మనకి ఇష్టం అనిపిస్తే. లేదు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి, మన వేడి పావ్ బాజీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై